మేము చేసే వీడియోస్ మీ మొబైల్కి నోటిఫికేషన్గా రావాలంటే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. ఒక మంచి పుస్తకం 100 మంది స్నేహితులతో సమానం అంటారు. పుస్తకం మనకు విజ్ఞానాన్ని అందిస్తుంది, వివేకాన్ని పెంచుతుంది, మన మెదడుకు పదును పెడుతుంది, మనలో అనేక ప్రశ్నలు ఉదయించేలా చేస్తుంది, వాటికి సమాధానాల్ని అందిస్తుంది. సరిగ్గా గమనిస్తే మన జీవితం కూడా ఒక పుస్తకం అనుకుంటే దాంట్లోని రోజులన్నీ పేజీలే. అలాంటి ఎన్నో పుస్తకాలను తనలో జాగ్రత్తగా భద్రపరుస్తూ మనకు అందిస్తున్న గ్రంథాలయాల గురించి విశేషాలు మీకోసం. ప్రపంచంలో అతిపెద్ద జాతీయ గ్రంథాలయం బ్రిటిష్ గ్రంథాలయం. ఇది లండన్లో ఉంది. ఇక్కడ 150 లక్షల రకాల పుస్తకాలు, సీడీలు, డివిడీలు, మ్యాగజైన్స్, చేతి ప్రతులు, అన్ని రకాల భాషల పుస్తకాలు ఉన్నాయి. ప్రతి సంవత్సరం ఇందులో వేలాది కొత్త పుస్తకాలు వచ్చి చేరుతుంటాయి. అమెరికాలో రెస్టారెంట్ల కంటే లైబ్రరీలే ఎక్కువ. ప్రపంచంలో అతి ఎత్తైన లైబ్రరీ JW హోటల్లోని 60వ అంతస్తులో ఉంది. మనం ఏ లైబ్రరీలో పుస్తకం తీసుకున్నామో అదే లైబ్రరీలో పుస్తకాన్ని తిరిగి అప్పగించాలన్న నిబంధన ఏమీ లేదు. నార్వేలో ఇక్కడ ఏ లైబ్రరీలోనైనా పుస్తకాన్ని తిరిగి చేయొచ్చు. అమెరికాలో 58% మంది పౌరులు గ్రంథాలయ సభ్యత్వాన్ని కలిగి ఉన్నారు. మన దేశంలో అతిపెద్ద గ్రంథాలయం కోల్కతాలోని అలిపురాలో ఉంది. 1903 సంవత్సరంలో ప్రారంభమైన దీన్ని ఇంపీరియల్ లైబ్రరీగా పిలిచేవారు. స్వాతంత్ర్యం తర్వాత 1953లో జాతీయం చేసి నేషనల్ లైబ్రరీగా పేరు మార్చారు. ఇందులో 22,70,000 పుస్తకాలు, 8,600 మ్యాపులు, 3,200 చేతి ప్రతులు, ఇలా ఇంకా ఎన్నో ఉన్నాయి. ఈ లైబ్రరీ 30 ఎకరాల్లో ఉంది. ఇక్కడ ఒకేసారి 550 మంది కూర్చుని చదువుకునే ఏర్పాట్లున్నాయి. జర్మనీలోని కొన్ని నగరాల్లో ఆర్ట్ లైబ్రరీలు నడుస్తున్నాయి. ఈ లైబ్రరీలో మనకు నచ్చిన పెయింటింగ్స్కు, శిల్పాలకు కొంత నగదు చెల్లించి కొంతకాలం పాటు మన ఇంట్లో అలంకరించుకోవడానికి అద్దెకు తెచ్చుకోవచ్చు. నార్వేలో మనం ఒక పుస్తకాన్ని ప్రచురిస్తే అక్కడి గవర్నమెంట్ ఆ ప్రచురణ 1000 కాపీలను కొని దేశంలోని అన్ని గ్రంథాలయాలకు పంపిణీ చేస్తుంది. అత్యధికంగా దొంగతనానికి గురైన పుస్తకంగా గిన్నెస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ మనిషి చర్మంతో బైండ్ చేసిన పుస్తకాలు హార్వర్డ్ యూనివర్సిటీలో ఇప్పటికీ ఉన్నాయి. కాపీరైట్ చట్టం 1911 ప్రకారం బ్రిటన్లో అచ్చైన, పంపిణీ జరిగిన అన్ని రకాల పుస్తకాలు, పాంప్లెట్లు, మ్యాగజైన్లు, వార్తాపత్రికలతో సహా కాపీలన్నీ బ్రిటన్ లైబ్రరీకి చేరుతాయి. ఎస్తోనియన్ ఎయిర్పోర్టులో ఒక లైబ్రరీ ఉంది. ఇక్కడ ప్రయాణికులు తమ యాత్ర కోసం పుస్తకాలను అద్దెకు తీసుకోవచ్చు. దీనికి మనుషుల జోక్యం లేని ఒక వ్యవస్థ పనిచేస్తుంది. పుస్తకాన్ని ఇంత సమయంలోనే తిరిగి ఇవ్వాలని, అంతేకాదు నిబంధనలేమీ లేవు. మీకు పుస్తకం బాగా నచ్చి తిరిగి ఇవ్వదలుచుకోకపోతే దానికి బదులుగా మరొక పుస్తకాన్ని అందించమని ఎయిర్పోర్ట్ నిర్వాహకులు కోరుతారు. ప్రపంచంలో అత్యంత చిన్న లైబ్రరీలను న్యూయార్క్ వీధుల్లో చూడొచ్చు. ఒకసారి ఒక వ్యక్తి మాత్రమే చదువుకునేందుకు వీరుంటుంది. ఓస్లోలో చెట్లను రక్షించే దిశగా ఫ్యూచర్ ప్రాజెక్ట్ పేరుతో పుస్తకాల ప్రచురణ కోసం 100 సంవత్సరాలుగా చెట్లను పెంచుతున్నారు. ప్రపంచంలోని అతి పురాతనమైన గ్రంథాలయం మొరాకోలోని వేస్లో ఉంది. దాని పేరు ఆల్ క్వారివిని లైబ్రరీ. దీన్ని క్రీస్తుశకం 859లో ప్రారంభించారు. ఇప్పటికీ ఇది పాఠకులకు సేవలందిస్తుంది. ఇలాంటి మరెన్నో విషయాలు మీరు తెలుసుకోవాలనుకుంటే వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియోని మీ మిత్రులతో షేర్ చేసుకోండి.